కాబట్టి ఇది లీగల్ ప్రొసీజర్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం పక్కా ప్రణాళికతోటి పోలీసులన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత సీసీ ఫుటేజ్లన్నిటి కూడా సేకరించిన తర్వాత మరోవైపు మీడియాలో వచ్చినటువంటి కొన్ని వీడియోలను సైతం పోలీసులు తీసుకున్నారు కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణ జరుపుతున్నారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే బందోబస్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరొక గంట సమయం పట్టొచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. అటు చూడాలి మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నాడు అనేది వారికి సంబంధించినటువంటి టీం చెప్తుంది. కానీ పోలీసులు అయితే మాత్రం మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి ఒకవేళ ఈ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలా వద్దనేది పోలీసులు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అప్పటికే అంత గొడవ జరిగినా, అంత తొక్కిసలాట జరిగినా కూడా వస్తూ రోడ్ షో చేసుకుంటూ వచ్చినటువంటి అల్లు అర్జున్ పరోక్షంగా ఈ మొత్తం గొడవ కారణమైనప్పటికీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తన పంతా మార్చుకోలేదు. అల్లు అర్జున్ను ఇటు పోలీసులు బయటికి పంపించేటటువంటి సమయంలో కామ్గా వెళ్ళిపోవాలంటూ చెప్పినప్పటికీ కూడా అప్పటికే బయట ఉన్నటువంటి ప్రేక్షకులను, అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేశారు. అదే సమయంలో మరింతగా అభిమానులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారన్నది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇన్ని అంశాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అల్లు అర్జున్ ప్రతిసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మరోవైపు తన వ్యక్తిత్వ హననానికి ఇటు పోలీసులే కాకుండా బయట వ్యక్తులు కూడా పాల్పడుతున్నారు, తన విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ తనను తాను సమర్థించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ చేశారో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇదంతా కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, పోలీసుల గురించి మాట్లాడడం, మరోవైపు తనకేమీ తెలియదంటూ కూడా బుకాయించడం, ఇవన్నీ కూడా బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయంటూ కూడా పోలీసులు భావించి వెనువెంటనే ఆయనకు నోటీస్ జారీ చేశారు. ఈరోజు విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం కేసు దర్యాప్తు దశలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం విచారణను ప్రభావితం చేయడమేనని, అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని బన్నీని పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు బౌన్సర్ల అంశంపై పోలీసులు ఫోకస్ చేశారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లిన సమయంలో బౌన్సర్లు, బన్నీ అభిమానులు పోలీసులపై దాడి చేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇక పస్రా చట్టం నిబంధనలు కావచ్చు, బౌన్సర్ల ఏజెన్సీ విషయంలో